యా ఓకే సరే దానిలో ఓకేనా అన్నాలు ఏ రాజు తీసుకో చిన్నగా ఈ వాయిస్లో లో వస్తుంది వాయిస్ లో వస్తుంది నాదా వస్తుంది ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రెస్ మిత్రులకు అందరికి కూడా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న గారు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ ఈస్ట్ మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు, రాష్ట్ర రైతు రుణ వ్యక్తి మాజీ చైర్మన్ సోదరులు వెంకన్న గారు, మా కార్యాలయ పిఆర్ఓ పులి రజనీకాంత్ గారు, ప్రముఖ న్యాయవాది మా టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సోదరులు జనార్దన్ గౌడ్ గారు, మా మైనార్టీ నాయకులు నయీం గారు, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రజనీ గారు, ఖలీల్ గారు, రవీందర్ గారు, వీరు గారు, కృష్ణ గారు, మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిన్న కాంగ్రెస్ మంత్రుల బృందం దేవాదులకు వచ్చి వాటిపైన మరొక్కసారి అధ్యయనం చేయకుండా వాస్తవాలను వక్రీకరించుకుంటూ చిల్లర మాటలు చిల్లర చేష్టలు చేసి తిరిగి ముఖం మళ్ళీ హైదరాబాద్ పోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకి నిమిత్త జ్ఞానం ఉండాలి. సమైక్య రాష్ట్రంలో పాలించినటువంటి పార్టీలు అత్యధిక శాతం ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ. ఈరోజు సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండుగా అంటే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రైతు పక్షపాతి కేసీఆర్ గారు పండుగను నిరూపించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి అనేక ఎండిపోయిన చెరువులను నీళ్లు నింపి వ్యవసాయం దండుగ కాదు పండుగ అని తెలంగాణ రాష్ట్రంలో నిరూపించినటువంటి మహనీయులు కేసీఆర్ గారు. అయితే దేవదుల సాగునీటి లక్ష్యం 6.5 లక్షల ఎకరాలకే. వాస్తవంగా చెప్పానంటే దేవాదులకు పునాది పట్టింది. దేవాదుల పైన ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ గురించి అన్యాయాల గురించి లేవనెత్తి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ ఎడారి కాకుండా కాపాడతామని చెప్పి ప్రకటన చేసి టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత అప్పుడు 2003లో బహుశా అనుకుంటా స్థానిక ఎన్నికలు రాగానే హడావుడిగా చంద్రబాబుకు నిద్ర మేల్పుకొని తెలంగాణ కోసం ఏదో చేయాలని చెప్పి ఉట్టిన ఒక హెలికాప్టర్లో మేస్త్రిని కూడా అక్కడనే అందులో తీసుకొచ్చి తాపిని తీసుకొచ్చి సిమెంట్ తీసుకొచ్చి హడావుడిగా మరి
ఆ రోజు పునాది వేయటం జరిగింది. పాపం అప్పుడు కూడా మా శ్రీయరన్న చంద్రబాబుతోనే ఉండే, అప్పుడున్నాడు, మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉన్నాడు. ఆయన ఎంత బ్రహ్మాండంగా చెప్పిండంటే అవి మీరు సాక్షాత్ వినాలే. అయితే ఈ తీరుగా అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు దేవదుల పైన అనేక ఆరోపణలే కాకుండా కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు మానసికంగా దెబ్బతీయాలని చేసే కుట్రలను యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది. మీరు ఎన్ని అవాకులు చేవాకులు పేలినా కూడా ప్రజల్లో చెరుగని ముద్ర వేసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని కూడా చెప్పక తప్పదు. వాస్తవంగా మొదటి దశ సోనియా గాంధీతోని 2008లో ప్రారంభించుకోవడం జరిగింది. 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది, సమైక్య రాష్ట్రంలో ఉన్నది. ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు. ఆ రోజు ప్రాజెక్టు 4000 కోట్లు ఆ ప్రాజెక్టుకు ఉండే, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10,000 కోట్లకు పెంచి మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీ పక్షాన చేరొచ్చు, కానీ ఆ రోజు వీరు ఈ దేవాదుల ప్రాజెక్టు 4,000 నుంచి 10,000 కోట్లకు పెంచినటువంటి విషయాన్ని ప్రకటించగానే మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ప్రజలు కూడా భావించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 లక్షల ఎకరాలు సాగు ఉన్నటువంటి పరిస్థితిని, సాగు లక్ష్యాన్ని కూడా మీరు తగ్గించిండ్రు. ప్రాజెక్ట్ వ్యయాన్ని మీరు పెంచినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ తీరుగా మరి తెలంగాణ రాష్ట్రం రాగానే బీఆర్ఎస్ పార్టీ హయాంలో 6,500 కోట్లు దేవాదులకు ఖర్చు చేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు దేవాదుల ప్రాజెక్టు గురించి ఎంతో గొప్పగా చెప్పిండ్రో మా శ్రీయరన్న మీరే దయచేసి వినాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టీడీపీలో చంద్రబాబుతోని శ్రీయరన్న ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తోని మా శ్రీయరన్న ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో కూడా శ్రీయరన్న ఉన్నాడు. ఆ రోజు నీ మాటల్నే గొప్పగా చెప్పినటువంటి శ్రీహరి గారు ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారు? ఆలోచన ఉంది, దూరదృష్టి ఉంది, సంకల్పం కూడా ఉంది. ఆ సంకల్పం వల్లనే ఇవాళ ఇన్ని బ్యారేజ్లు మనం కట్టుకోగలుగుతున్నాం. త్వరలోని ఇవన్నీ కూడా పూర్తి కావాలి. ఈ బ్యారేజ్లన్నీ కూడా పూర్తి అయితే గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తున్న 400 పైచి కిలోమీటర్లలో కూడా జీవనదిగా మారే అవకాశం. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు అపర భగీరథుడు. ఇవాళ తెలంగాణలో 1,25,00,000 ఎకరాలకు సాగుని అందించే ప్రయత్నం ఈ ప్రాజెక్టు ద్వారా జరుగుతుంది. 2 పంటలకు కూడా ప్రతి ఎకరానికి సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద మొత్తంలో సాగునీటి రంగం పైన ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం. 2,121 కోట్ల రూపాయలతోని ఈ ప్రాజెక్టుకు 2017లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికీ 90% పనులు పూర్తయినాయి. మే 2022 వరకు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తిగా అవుతున్నది. మే లోపట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల వాస్తవంగా దేవాలయ ప్రాజెక్టు దగ్గర గోదావరిలో 71 మీటర్ల వరకు నీళ్లు ఉంటే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ గోదావరిలో వదలలేకపోతే అది 71 మీటర్లకు దిగువన పడిపోయి 65-66 మీటర్ల దగ్గర వాటర్ ఆగిపోతే లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ
కాకుండా 100 టీఎంసీ నీటిని దేవాదులకే కేటాయించడం చాలా గొప్ప విషయం. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి, అనేక చెరువులు ఉన్నాయి. ఇవాళ రామప్ప కానీ, లక్నవరం కానీ, లేదా గణపురం చెరువు కానీ, పాకాన చెరువు కానీ, పైన స్టేషన్ కనుపూర్లో ఉన్న రిజర్వాయర్లు కానీ, జనగాంలో ఉన్న రిజర్వాయర్లు అన్నింటికి కూడా ఈ దేవాలయ రూట్ ద్వారానే మనం నీటిని నింపుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కొత్తగా నిర్మించిన రిజర్వాయర్లు కానీ, లేదా గతంలో ఉన్న చెరువులు కూడా ఈ నీటితో మనం నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాలకు దేవాలయ ప్రాజెక్టు ద్వారా సాగుని అందించాలని, దానికి మొదటి నీటి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. దానికి తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి, జనగామ, చేర్యాల, స్టేషన్ ప్రాంతాలు ఒక పంట కూడా సాగు లభించే ప్రాంతాలు 2 పంటలు బ్రహ్మాండంగా గుడ్డలల్లా, తండలల్లా ఎక్కడ పడితే అక్కడే మనం విపరీతంగా మంచిగా వరి సాగు చేసుకుంటున్నారు. బ్రహ్మాండమైన పంటలు పండించుకుంటున్నారు. అయితే నేను మీ ద్వారా సిఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంత దేవతల గురించి స్టడీ చేసి ప్రాజెక్టుల గురించి తెలిసినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పక్కన ఉండగానే నోరు ఎందుకు మెదుపుతలేవని చెప్పి విషయాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు మా శ్రీయరన్నను ప్రశ్నిస్తున్నారు. పార్టీలు మారవచ్చు, కానీ మాట మార్చకు శ్రీయరన్న. దయచేసి ఇంత గొప్ప ప్రాజెక్టును, నీ నోటి ద్వారా చెప్పినటువంటి ప్రాజెక్టును అక్కడ అవాకులు చెవాకులు పేలుస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు చేస్తుంటే మరి నువ్వు ఏం చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని ఈరోజు ఉమ్మడి జిల్లా ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు నేను ప్రశ్నిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతును రాజు చేయాలని చెప్పి కేసీఆర్ గారు ప్రపంచంలోనే అబ్బురపోయే విధంగా తక్కువ కాలంలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి 1 కోటి ఎకరాలకు చివరి మడి వరకు కూడా నీరు అందించాలని చెప్పి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి కేవలం నీరు అందించడమే కాదు, రైతాంగానికి సకాలంలో ఎరువులు అందియాలి, నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు అందియాలి, వారిని చైతన్యం చేయాలి, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా రైతు వేదికలు ఏర్పాటు చేసి ప్రతి 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ను నియమించి ఇన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి రైతులను మభ్యపెట్టి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు చెప్పి 6 గ్యారెంటీలతో అధికారం చేపట్టిన తర్వాత 8-9 నెలలు అయిన తర్వాత ప్రజల్లో అసహనం మొదలై ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తుంటే దీన్ని డైవర్ట్ చేయాలి, పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ కూలిందనో, కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకపోయిందనో, ఆ తదుపరి టెలిఫోన్ ట్యాపింగ్ అని ప్రతి 2-3 నెలలకు ఒక డ్రామా చేస్తుండ్రు. ఆ డ్రామా కొనసాగింపే హైడ్రా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మళ్ళా ఇవన్నీ డ్రామాలు అయిపోయి ఈరోజు దేవాదుల ప్రాజెక్టుకు వచ్చి మళ్ళా అక్కడ ఏదో అవినీతి జరిగిందనో మరి కేసీఆర్ని ఇట్లా అట్లా అంటున్నారు. కాబట్టి మీరు ఎన్ని చిల్లర మాటలు చేసినా, మీరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా, మీరు ఎన్ని చిల్లర వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీసే పరిస్థితికి ఆసనమైందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చిల్లర మాటలు మాని ఇప్పటికైనా రావాల్సినటువంటి రైతులకు రుణమాఫీ చేసి రైతు బంధు ఇచ్చి వారికి అన్ని రకాలుగా సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు అందించి రైతుల అభిమానం చూరగొనాలి, లేకుంటే మాత్రం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా సోదరులు రాజన్న గారు మాట్లాడుతుంది కోరుతున్నాను. ఇక్కడ ఇట్లా ఇట్లా ఇట్లా
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి జిల్లా కార్యాలయంలో హన్మకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి అధ్యక్షత వహించిన వినయ్ భాస్కర్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, నరేందర్ గారు, ఇతర పెద్దలకు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వ్యవసాయ రంగాన్ని వల్లకాడు చేయాలనే ఆలోచనతో వ్యవసాయం మీద ఏమాత్రము అవగాహన లేకుండా దేశానికి అన్నపూర్ణ లాంటి తెలంగాణలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి పంజాబ్, హర్యానాను మించి వరి ధాన్యంలో మేటిగా నిలిచే స్థాయికి తీసుకుపోయి 1 కోటి ఎకరాల మాగాణకు నీళ్ళంటే దాదాపు 1.5 కోటి ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులను రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే కార్యక్రమం ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశానికి ఆదర్శం అవ్వడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే స్థాయిలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణము, చెరువుల పునరుద్ధరణ, కాల్వల పునరుద్ధరణ, ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే ఒక కార్యాచరణ గొప్పగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ముందుకు పోతూ ఉంటే సిగ్గు శరం లేకుండా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎలాంటి అవగాహన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, విఫల ప్రయత్నమే కాళేశ్వరం అని చూపించే దాంట్లో, దేవాదులను చూపించే దాంట్లో మరి మాట్లాడడం సిగ్గుచేటు. ఎప్పుడూ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే తిడితే పడ్డం, కానీ ఇప్పుడు అధికారంలో ఉండి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు దొంగలు పడ్డ తర్వాత 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు మామూలుగా ఏప్రిల్, మే నెలలో రివ్యూ చేసేవాళ్ళం మేము. ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న అధికారులతో రివ్యూ చేసి మరి రిజర్వాయర్లకు ఎప్పుడు నీళ్ళు తీసుకురావాలి, పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి, చెరువులు ఎప్పుడు నింపాలని చెప్పేసి ఏప్రిల్, మేలో చేసే కార్యక్రమం ఉండే. కానీ ఈరోజు నాట్లు కూడా అయిపోయినాయి, కలుపులు తీసుకునే సమయం వచ్చింది. ఇప్పటి వరకు దేవాదుల ద్వారా మరి రిజర్వాయర్లకే గతి లేదు, ఒట్టిపోతూ ఉన్నాయి. ఇక చెరువుల సంగతి దేవుడెరుగు, పొలాల సంగతి ఆగమ్య గోచరంగా ఉంది రైతు పరిస్థితి. ఒక పక్క రైతు బంధు, రైతు భరోసా అన్నారు, వేయలేదు. విత్తనాలు సరిగా దొరకట్లేదు, ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా సాగునీరు లేనేలేదు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అన్నట్టు ఒక్కటి కూడా వర్షకాలం వల్ల ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా నిండలేదు మన వరంగల్లో. ప్రత్యేకంగా మా గన్పూర్లో ఒక్క చెరువు కూడా వర్షాల వల్ల కానీ లేదా దేవాదుల వల్ల కానీ ఇప్పటివరకు నింపలేదు. గత 10 సంవత్సరాలు 2014 నుంచి వెళ్ళి 2024 చివరి వరకు, మన 2023 చివరి వరకు ఎప్పుడు చెర్లు ఏప్రిల్, మే నెలలో నింపేది. గణపురంలో ఎండాకాలం మేలో పోతుంటే వాగులు దాటడానికి కష్టమయ్యే పరిస్థితి ఉండేది. ఎందుకంటే మత్తళ్ళు పడి వాగులు పోతూ ఉండేది, అక్కడ రోడ్లు మట్టి రోడ్లు ఉంటే పోయే కష్టం ఉండేది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సస్యశ్యామలం చేస్తే ఈరోజు కాంగ్రెస్ రైతుల మీద కక్ష కట్టి ఎడారిని తేయాలనే ఆలోచనతోటి వ్యవసాయ విధానం మీద ఒక ఆలోచన లేదు, ముఖ్యమంత్రికి లేదు. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి వారు మాట్లాడేది చూస్తేనైతే ఓన్లీ తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కనబడతా ఉన్నది. కడియం శ్రీహరి లాంటి వాడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనిషి. దేవాదుల సృష్టికర్త అన్నాడు. 2003లో శిలాపలకం వేసి వస్తే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే స్వయంగా నా చేతులు అక్కడ పిండాలు పెట్టి రావడం జరిగింది.
తట్ట మట్టి తీయకపోతే పిండాలు పెట్టి రావడం జరిగింది 2003లో. అటు తర్వాత 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ హయాంలోనే నత్తనడక నడిచింది. ఇంతకుముందు చెప్పినట్టు 2008లో సోనియా గాంధీ గారు వచ్చి దేవాదుల దగ్గర నీటిని విడుదల చేస్తే కడియం శ్రీహరి అభివృద్ధి నిరోధకుడు, దేవాదుల వ్యతిరేకి, సౌత్ కెనాల్ ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీళ్లు విడుదల చేయాలని రూల్ ఉంటే నీళ్లు విడుదల చేయడం కాకుండా ఆ కీ తీసి చెర్లో వేయడం జరిగింది. ఆయన క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే నీళ్లు విడుదల చేయాలి. ఒకవేళ కనుక ఆయన బై ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలుచున్నప్పుడు 2008లో నీటి విడుదల చేస్తున్నప్పుడు నియోజకవర్గంలో పేరు తీసుకొచ్చుకునే విధంగా నీళ్లు విడుదల చేసే బదులు ఆయన నీటిని ఆపేయడం జరిగింది. నీటి విడుదల చేయకుండా ఆ కీ తీసాన్లు వేయడం జరిగింది. ఈ రకంగా ఎప్పుడు కడియం శ్రీహరి అనే వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలకు గణపురం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టిండు. ఆయన అధికారం కోసము మరి దేనికైనా దిగజారి చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచిండు. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. మరి 10 సంవత్సరాలు తెల్లారు లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు. తెల్లారు లేస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉంటివి, ఎంపీగా ఉంటివి, ఎమ్మెల్యేగా 2 సార్లు నామినేటెడ్ పదవిలో ఉంటివి, తర్వాత మొన్న ఎమ్మెల్యేగా కూడా ఉంటివి. ఈ 9 సంవత్సరాల సమయం నీకు సరిపోలేదా దేవాదులను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, లేదా పెండింగ్లో ఉన్న పనులను మంజూరు చేయించాలని? అదిగాక మొన్నటికి మొన్న ఎలక్షన్లకు ముందు 6 నెలలకు ముందు మేము గణపురం నియోజకవర్గంలో ఇంకా మెట్ట ప్రాంతాన్ని నీళ్ళు అందుతలేవనే ఉద్దేశంతో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు నేను పలుమార్లు కేసీఆర్ దగ్గరికి పోయి అడిగితే 134 కోట్ల రూపాయలు 3 లిఫ్ట్లను మంజూరు చేయడం జరిగింది. శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి ఎత్తు ప్రాంతాలు చిలుపూరు మండలంలో, అదేవిధంగా పీచర, వేలేరు, కమ్మరిపేట, నారాయణగిరి, ముప్పారం, అదేవిధంగా దిగువ ప్రాంతంలో మల్లకపల్లి, వంగాలపల్లి, ధర్మాపురంకు నీళ్లు రావాలనే ఉద్దేశంతో అదేవిధంగా కిందికి వర్ధనపేటకు పోయే విధంగా ఈ లిఫ్టులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు నీకు నిజంగానే దేవాదుల సృష్టికర్త అని చెప్పుకున్నావు కదా, సిగ్గుండాలి కదా, కనీసం స్వార్థకత దానికి ఎంటబడి పనిచేయాలి. నీళ్లు రాకపోతే కాలువలు వెంబడి నేను పాదయాత్ర చేసిన, తూముల దగ్గర నేను పడుకొని నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేసిన. ఒక్కనాడు ఒక రిజర్వాయర్ను సందర్శించకపోతువి, ఒక కాలువను చూడకపోతువి, ఒక చెరువు దగ్గరికి పోకపోతువి, ఏమైనా కూడా కాంట్రాక్టర్లతో మాట్లాడు పైపైన చూసుకుంటే తప్ప నిజమైన తిమింగిలము, అవినీతి తిమింగిలం అంటే దేవాదుల మీద అంతో ఇంతో సంపాదించుకున్నది ఎవరంటే కడియం శ్రీహరికే ఎక్కువ పెద్ద వాటా చెందింది. దేవాదుల ప్రాజెక్టులో అందరికంటే ఎక్కువ ముట్టింది ఎవరికంటే కడియం శ్రీహరికి. లింగంపల్లి రిజర్వాయర్ కట్టలే, ఓన్లీ మంజూరు తీసుకొని టెండర్ అయిందని చెప్పేసి అడ్వాన్స్గా ముందే లంచం తీసుకున్న సంగతి జగమందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న పనులు, శాంక్షన్ చేసుకున్న పనులు, నీ బిడ్డకు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్కి పోయినావు, మరి దానికి అభివృద్ధి అని పేరని చెప్తే అభివృద్ధి కోసం నేను పోయినని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక పైసా తీసుకొస్తావా, ఒక అదనంగా ప్రాజెక్టు తీసుకొస్తావా, ఒక ప్యాకేజీ తీసుకొస్తావా, ఏం చేసినావు నువ్వు అభివృద్ధి కోసం అని చెప్పేసి? 100 మంచాల దవాఖానా తీసుకొస్తే 37.5 కోట్లు మంజూరు అయితే శంకుస్థాపన చేస్తా అంటే ఆపిచ్చినావు. గణపురం నియోజకవర్గ కేంద్రము 23,000 జనాభా ఉంటే మున్సిపాలిటీ కాకుండా ఆపినావు. 10 కోట్ల రూపాయలు చిరుపులగుట్ట దేవస్థానానికి అభివృద్ధి కోసం తీసుకొస్తే ఇవన్నీ నేను మంత్రి అయితే వచ్చినాకనే మొదలు పెడతాను అన్నీ ఆపించినావు. మంత్రి సంగతి దేవుడెరుగు. నువ్వు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచినావు. తెలంగాణ ఉద్యమకారులందరూ కేసీఆర్ నాయకత్వం నీకు సహకరించిండు. కేసీఆర్కు వెన్నుపోటు పొడిచినావు, తెలంగాణ ఉద్యమకారులకు వెన్నుపోటు పొడిచినావు. నీ అవకాశవాదంగా కాంగ్రెస్ పోయినావు. మరి అక్కడ పోయినాక ఏం సాధించినావు? కనీసము మంజూరైన పనులే సాటగాని దద్దమ్మవు నువ్వు. ఇప్పుడు కొత్తగా పనులు ఏం తీసుకొస్తారని పోయినావు. నిన్న నీ ఇంతకుముందు అన్న చెప్పినట్టు మరి అంతకుముందు అనర్గళంగా మాట్లాడే నీ గొంతు ఏమైపోయింది? ఎక్కడైతే సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గర 365 రోజులు నీటి లభ్యత ఉంటుంది, దాదాపు 300 రోజులు నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ దాదాపు 60 టీఎంసీల నీళ్లు కనుక లిఫ్ట్ చేసేది ఉంటే అన్ని రిజర్వాయర్లకు వస్తాయి, అక్కడి నుంచి కిందికి పోతాయి.
నిజంగానే దేవాదుల గన్పూర్ కోసం అన్నట్టు మాకు ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మాకు నీళ్లు రావు, కాళేశ్వరం నీళ్లు మాకు రావు. ఓన్లీ దేవాదుల ద్వారానే ధర్మసాగర్కి వస్తే ధర్మసాగర్ నుంచి వెళ్ళి ఉస్నాబాద్ కరీంనగర్ ముఖాన్ని అటు సైడు ఒక కాలువ నార్త్ కెనాల్ అటు సైడ్ పోద్ది. సౌత్ కెనాల్ ద్వారా మా ద్వారానే వర్ధన్నపేట తర్వాత పరకాలకి వెళ్తాయి. అదేవిధంగా గన్పూర్ రిజర్వాయర్ దగ్గర నుంచి వెళ్ళి నవాపేట రిజర్వాయర్కి వెళ్తుంటాయి, పాలకుర్తికి వెళ్తాయి. నవాపేట నుంచి వెళ్ళి ఆలేరుకి వెళ్తాయి, తర్వాత గుండాల మండలానికి వెళ్తాయి. తర్వాత గన్పూర్ నుంచి వెళ్ళి మళ్ళీ అషరాపల్లి నుంచి వెళ్ళి చీటకూడూరు వరకు జనగాంకి వెళ్తాయి. అదేవిధంగా ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం, అదేవిధంగా అటు మనకు బొమ్మకూరు తపాసుపల్లి వరకు అటు వెళ్తాయి. మొత్తం కూడా గన్పూర్ సెంటర్గా నేను నీరటం లెక్క ప్రతిసారి నేను నీళ్ళు ఇప్పించి అన్ని నియోజకవర్గాలకు పంపించేవాడిని. అది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దాదాపు 2004 నుండి 2023 వరకు ప్రజా జీవితంలో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకోవడం, రైతుల కష్టసుఖాల్లో పాల్పంచుకోవడం, ప్రతి కుటుంబానికి దగ్గర అవడం, ప్రజాహిత కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు గణపురం నియోజకవర్గం కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గుట్టకొక్కడు, పుట్టకొక్కడు, రాయికొక్కడు, రప్పకొక్కడు అయిపోయే పరిస్థితి గణపురం కనబడుతూ ఉన్నది. ఎవరు ఏం చేస్తున్నారో ఆగమ్య గోచరంగా ఉన్నారు. ఎందుకోసమంటే కాంగ్రెస్లో ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఆయనను చూస్తేనే మొత్తం ముందే అందరికి హుకుం జారీ చేసిండు. డిక్టేటర్షిప్ ఆహాం మొత్తము బెదిరించి ఎవరిని ఓర్చుకునే పరిస్థితి లేకుంటే అందరూ వేచి చూస్తూ ఉన్నారు. సిగ్గు శరం ఉండేది ఉంటే ఇప్పటికైనా నువ్వు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు త్యాగం చేసి నిన్ను గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి బేషరతుగా వెంటనే రాజీనామా చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీలో నుండి గెలు. అభివృద్ధి ఏ రకంగా సాధిస్తావో కాంగ్రెస్ పార్టీ చేసి చూపించమని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు కడియం శ్రీహరి, నీ కార్యాచరణ ఇప్పటికే 73 ఏళ్ళు 74 సంవత్సరాల వయసు వచ్చింది. పోయే కాలంలో ప్రజలు గుర్తుంచుకునే ఒక మంచి కార్యక్రమం చేసుకోవాలని హెచ్చరిస్తూ గణపూర్ నియోజకవర్గం 45 సంవత్సరాల నుండి ఎస్సీ నియోజకవర్గం, ఒక్క ఎస్సీలకు సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. అక్కడ ఆయన ఒక డిగ్రీ కళాశాల తీసుకెళ్ళి దుస్థితి చెప్పేది ఉంటే ఆయన మీద చాలా మాట్లాడేది ఉన్నది, కానీ సందర్భం కాదు. ఇప్పటికైనా రైతు పక్షపాత లెక్క కేసీఆర్ గారు ఏ కార్యక్రమాలు అయితే చేపట్టిలో అవన్నీ సజావుగా ముందుకు పోవాలి. రైతు రుణమాఫీ అందరికీ అన్నట్టు 31,000 కోట్ల రూపాయలు అందరికీ రుణమాఫీ కావాలి. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటికే ఆలస్యమైంది, వెంటనే రైతు భరోసా కింద ఇవ్వాలి. సాగునీటిని యుద్ధ ప్రాతిపదికన గ్రామాలకు, చెరువులకు నింపే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. ప్రెస్ మిత్రులకి నమస్కారం. పెద్దల వినయ్ భాస్కర్ గారు, రాజయ్య గారు చాలా వివరాలు మీతో ఇవాళ షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు 2 శాఖలు నిర్వహిస్తున్నటువంటి బాగా సీనియారిటీ ఉన్నటువంటి మంత్రిగా నిన్న వారు దేవాదుల ఇంటెక్ వేల్ దగ్గర జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లాకు చెందిన 2 మంత్రులు దాదాపు సగం క్యాబినెట్ నిన్న రివ్యూ చేసింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ఏమాత్రం ముందుకు పోలేదు. మేమే రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే కంప్లీట్ చేస్తాం. వాళ్ళ పార్టీ నేత సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పి నిన్న ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, తప్పకుండా ప్రారంభించే అవకాశాలు, అధికారం ప్రజలు వారికే కట్టబెట్టారు.
కానీ 90% ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డెకాయిటీ అన్నారు. డెకాయిట్ అంటే ఆనాడు ధనయజ్ఞం రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారినప్పుడు ఆనాడు కూడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు దొంగలు కట్టబెట్టినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి ఈనాటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ గారు. డెకాయిట్ అంటే అదేనా ఉత్తమ్ రెడ్డి గారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి దేవాదుల రిలేటెడ్ ఇరిగేషన్ వర్కులతో పాటు ఈ రాష్ట్రంలో ఆనాడు జలయజ్ఞం ముసుగులో మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు వివిధ ప్రాజెక్టుల కింద చెల్లించినటువంటి డబ్బులను అప్పటి కాంట్రాక్టర్లు దొంగల వలె రాష్ట్రాలు దాటి పారిపోతే పైసలు పట్టుకొని ప్రభుత్వ సొమ్ము వచ్చిన తర్వాతనే రెవెన్యూ సెక్షన్ అప్లై చేసి వారిపైన వారి కాంట్రాక్టులను రద్దు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆనాటి మొబిలైజేషన్ అడ్వాన్స్లను రికవరీ చేసిన కేసీఆర్ గారి డెకాయిటా వేల కోట్ల రూపాయలు మీ అనుమాయులకు మీరు అప్పచెప్పి అందులో వందల కోట్లు ఉల్లంఘించి రోజులు ఇలా కేసీఆర్ను తిడితే కాంగ్రెస్ అధిష్టానం నిన్ను ఈ కుంభకోణం నుంచి బయట ఇలాంటి పిచ్చి మాటలు పెడితే కూలిపోయిందంటవా నిన్న సిగ్గు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడతావా? ఇదేనా మీ అనుభవం? ఓ పిసిసి అధ్యక్షునిగా పనిచేసినావు, సీనియర్ మంత్రి అంటావు, నీకున్న అలవాట్లు చిల్లర అలవాట్లు 1,00,000 2 లక్షలు తీసుకునే అలవాట్లు బుద్ధి మార్చుకోవాలి. ఇది వరంగల్ బిడ్డ, ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాం. నేను మళ్ళీ అంటున్న వేదిక ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు నిన్న వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చారు కదా, ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ మీ మీద ఆరోపణల సివిల్ సప్లై స్కామ్ గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఇప్పటికీ 100 రోజులుగా మీ మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. మీకు స్వయంగా మీకు ఫిర్యాదు పంపించిన నేనే నా పేరు మీద ఫార్మర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఆధారాలతో కూడిన కుంభకోణం వివరాలు మీ డిపార్ట్మెంట్లో ఎట్లా వసూలు అవుతున్నాయో, మీరు ఫైల్ ఎట్లా అప్రూవల్ చేసిందో, అది ఎట్లా ఇల్లీగలో, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వము 1,100 కోట్ల రూపాయలు ఎట్లా నష్టపోతున్నదో, ఆ డబ్బులు ప్రైవేటుగా మీరు ఏ అకౌంట్లలో డబ్బులు మీరు టెండర్లు పిలిచినా టెండర్లు వేసిన మీ బిడ్డర్లు, మీ ఏజెంట్లు, మీ అనుమాయులే బిడ్డర్లు ఇలా 1,100 కోట్ల రూపాయలు మీరు ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారో
ఏ ఖాతాలో ఏ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయో టెండర్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి టర్మ్స్ కండిషన్స్ ఎట్లా వయలేషన్ జరుగుతుందో వివరాలన్నీ కూడా మీకు ఆధారాలతో సహా మేము చూపెట్టినాము. రైతులు కష్టపడి పండించి వారి చెమట చుక్క నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని టెండర్ రూపంలో 2,007 రూపాయల క్వింటాలు బహిరంగ మార్కెట్లో అమ్మినవు. నువ్వు వసూలు చేసేది 2,230 రూపాయలు ఎట్లా వసూలు చేస్తున్నావో చెప్పాలి. మిగతా డబ్బులు ఎక్కడికి పోయినాయి? నీ ఏఐసిసికి కప్పంగట్టుడు, నువ్వు ఖజానా నీ జేబు నింపుడు, నువ్వు డెకాయిట్. సిగ్గుండాలి, శరం ఉండాలి, ఇజ్జత్ ఉంటే ఒక్కసారైనా ప్రెస్ పెట్టి సివిల్ సప్లైస్ స్కామ్ మీద మేము చేసిన ఆరోపణల మీద మా పార్టీ వ్రాతపూర్వకంగా నీకు మీ సివిల్ సప్లైస్ కమిషనర్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ గారికి ఎండిటి ఎస్సీ సెల్ మన ఎండి గారికి చీఫ్ సెక్రటరీ గారికి మేము ఫిర్యాదు వ్రాతపూర్వకంగా చేసినాం. స్పందన లేదు. రిజిస్టర్ పోస్ట్ చేసినాం, రిప్లై లేదు. మెయిల్ ద్వారా పంపించిన 2 సార్లు, జీరో రెస్పాన్స్. చివరికి హైకోర్టులో మీ కుంభకోణాన్ని ఆపండి అని చెప్పి హైకోర్టులో PIL పిల్లేసిన నేనే. వస్తుంది వారం రోజుల్లో, తప్పక ధర్మం న్యాయం గెలుస్తుంది. నీ కుంభకోణం నీకు ఉరితాడవుతుంది. ఆత్మవిమర్శ చేసుకో అని చెప్పి సందర్భంగా హెచ్చరించి పిచ్చి పిచ్చి మాటలు, చెత్త మాటలు. ఆయన నోరు ఎట్లుందంటే మూసీ నదికి ఆయన నోరుకు తేడాలేదు. మూసీ నది కంపే ఆయన మాట్లాడితే. ఇంతకుముందు రేవంత్ రెడ్డి అనుకున్నాం, ఆయనకి ఈయన తోడైంది. ఒక్కటి మాట్లాడితే 100 మాట్లాడతామనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రహించాలే. ఆయన వందిమాగాదో నిన్న ఈ జిల్లాలో నేను అడుగుతున్నానండి. నేను ఈ జిల్లా కూడా గతంలో 12 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించిన అనుభవంతో చెప్తా ఉన్నాను. ఒకప్పుడు నీళ్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఇలా కేసీఆర్ గారు గత ప్రాజెక్టులు చేతికి వచ్చిన తర్వాత 1270 చెరువులు జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకే అటు కాళేశ్వరం నీళ్లు కానీ SRSP ద్వారా దేవాదులు కానీ అడ్వాన్స్ ప్రణాళికలు చేసుకొని నింపినాం. ఇవాళ పెద్దలు అన్నారు, ఇలా గణపురంలో, జనగామలో, పాలకుర్తిలో, ఇటు వర్ధనపేటలో, అసలు ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఒక్క చెరువు మత్తడి పడలేదు. వర్షాలు తక్కువ ఉన్నాయి. ఇలా దేవాలయం వేయలు కదా. ఈ జిల్లాకు చెందిన మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒక్కరికైనా తెలివి ఉన్నదా? ఎన్ని పంపులు ఉన్నాయి అక్కడ? గతంలో ఎన్ని పంపులు నడిచినాయి? ఈ డేట్ వరకు ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోసినాం గతంలో ఇప్పటి వరకే 16.5 టీఎంసీల నీళ్లు ఈ టైం వరకే ఎత్తేది. గతంలో అన్ని చెరువులు నింపేది, అన్ని రిజర్వాయర్లు నింపి పెట్టేది కేసీఆర్ గారు. వానకాలం, ఎండాకాలం 2 పంటలు నింపేది. ఇలా అసలు మీకు ప్లాన్ ఉందా? ఈ జిల్లాలో సాగునీటి మరి వసతి మీద ఒక్కనాడన్నా జిల్లా రివ్యూ జరిగిందా? మీకు టైబందీ రివ్యూ చేసే సంస్కారం ఉన్నదా? అసలు అవగాహన ఉందా ఎమ్మెల్యేలకు? ఏం చేసిండ్రు ఇప్పటి వరకు? ఇలా 10 మోటార్లు ఉంటే ఈ నిమిషం వరకు దేవాదుల మీద ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 4 మోటార్లే 4 పంపులు మాత్రమే నడుపుతారు. మిగతా 6 పంపులు నడపడానికి మీ చీఫ్ ఇంజనీర్లు ENCలు ప్రభుత్వానికి పర్మిషన్ కోసం రాస్తే ఇప్పటి వరకు పర్మిషన్ ఇయ్యని దద్దమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకాయిట్. కాబట్టి ఇలాంటి అవగాహన లేని సొల్లు మాటలు మరొకసారి మాట్లాడద్దని చెప్పి హెచ్చరిస్తాం. ఇప్పుడు సోదరులు మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు ఇట్లా అన్న ఇట్లా ఈ వాటర్ అమ్మయ్యా
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కంటే ప్రజలను మభ్యపెట్టి దారి మళ్లించి తప్పుడు ఆలోచనలతోటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి డెకెట్లకు అంబాసిడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మేము సూటిగా అడుగుతున్నాం. డెకెట్లకు అంబాసిడర్ ఎందుకంటే దేశ రక్షణలో కెప్టెన్గా పనిచేస్తా అని వెళ్ళి, ఆర్మీలో పనిచేస్తా అని వెళ్ళి డెకెట్ పనిచేస్తే తరిమి కొడితే నీకు రక్షణ కల్పించడానికి డెకెట్ల స్థావరం ఎక్కడ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే ఉందని కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడే మా సుదర్శన్ అన్న చెప్తున్నాడు, సివిల్ సప్లైలో నీకు ఉరితాడు తప్పదు అని చెప్పి. మరి దాని సమాధానం ఏంది? మరి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004లో చంద్రబాబు నాయుడు అప్పుడు హెలికాప్టర్లో వచ్చి ఫౌండేషన్ వేయడం జరిగింది. అది అప్పుడు ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు పక్కకుండి చేయించినటువంటి వ్యవహారం. మరి ఈ విధంగా చూస్తే అటు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి మంత్రులందరూ కలిసి దేవాదులకు న్యాయం చేయకపోవడం. మరి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలోనే చెప్పారు, తెలంగాణ వచ్చిన తర్వాత మనం దేవాదులు చేసుకుంటామని చెప్పి. ఆ మాట మీదే తెలంగాణ ప్రజల కోసం 90% పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారి మీద ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడడం ఇది సరైంది కాదు. ఈరోజు సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ఉందని నీనెవరితోటే పొగిడినావు. మరి బ్రహ్మాండంగా ఉందని నువ్వంటున్నావు, నీరు వస్తలేదని ధనసరి అనసూర్య గారు అంటున్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధం అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ముఖ్యంగా ఒకటి మాత్రం సూటిగా అడుగుతున్నాం, మీరు పరిపాలించే మీకు అసలు అర్హత ఉందా? ఈరోజు తెలంగాణలో రైతులు అల్లాడిపోతున్నారు. రైతులకు ఇచ్చిన మీ మాటలు ఎక్కడ పోయినాయి? మీ వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? మీ యొక్క చేయాల్సిన పరిపాలన పద్ధతి ఎక్కడ పోయింది అన్నది కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏదైతే హుజూర్ నగర్ ఎన్నికలలో చిత్తుగా ఓడించి బొందబెట్టినామో, రేపు రాబోయే రోజులలో నీ పరిస్థితి నీకు ఉరితాడు కాదు. నువ్వు చేసిన తప్పులన్నీ, నువ్వు ఆర్మీలో వంటలు వండుకుంటావు, నేను ఆర్మీలో సైనికుడని చెప్పినోనివి నువ్వు. మరి వంటలు వండుకుంటాడు ఈరోజు సైనికుడు అని చెప్పుకొని ఈ విధంగా వ్యవహారం చేస్తే దేశ ప్రజలు నమ్మిళ్ళు, రాష్ట్ర ప్రజలు నమ్మిళ్ళు. కాబట్టి నీలాంటి వంటలు వండుకుంటానికి, నీలాంటి డెకెట్లకు అంబాసిడర్కు కేసీఆర్ నన్ను అర్హత లేదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా ఓకేనా? థ్యాంక్ యూ. ఆదర్శంగా ముందుకు పోతూ ఉంటే సిగ్గు శరం లేకుండా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎలాంటి అవగాహన లేకుండా